उनका माफीनामा नहीं होता और साथ ही साथ उनका इस्तीफा नहीं होता, हम इसी तरह एहतजाज जारी रखेंगे, क्योंकि 26 नवंबर 1949 को हमारा दस्तूर मुकम्मिल हुआ। दस्तूर में आर्टिकल 15, 19, 29 के तहत हमको ये मजहबी आजादी दी गई है कि तमाम मजाहिब के मानने वाले अपनी मजहबी आजादी से जी सकते हैं, अपना स्कूल चला सकते हैं, अपना पसंद का कपड़ा, पसंद का खाना, पसंद से इबादत कर सकते हैं। मगर अमित शाह और मोदी जी ये दस्तूरी है, बाबा साहब की मेहरबानी है कि आप तड़ीपार होने के बावजूद होम मिनिस्टर है, और मोदी जी आप चाय बेचने के बावजूद होम मिनिस्टर है, आप प्राइम मिनिस्टर है, जिसकी वजह ये दस्तूर है, ये कॉन्स्टिट्यूशन है और ये संविधान है, जिसमें आपको तमानियत दी गई है। हर मजहब का मानने वाला, गरीब अमीर सब पीएम के ओहदे तक भी जा सकता है। आप जिस तरीके से बेहुरमती की है बाबा साहब अम्बेडकर की, यह नाकाबिले माफी है, बर्दाश्त करने के काबिल नहीं है। इसके लिए हम एहतजाज जारी रखेंगे। तन मन धन हमारा जो भी लगता है वो जारी रहेगा जब तक कि आप इस्तीफा नहीं देते या आपके प्रेसिडेंट आपको नहीं निकालते पार्टी से, जब तक हम एहतजाज जारी रखेंगे, ये प्रोटेस्ट जारी रहेगा। इसके लिए मैं बात बताते हुए इजाजत चाहता हूँ। हमारे अपने प्रेसिडेंट नकीब मिल्लत बैरिस्टर असदुद्दीन ओवैसी ने बताया कि हिंदुस्तान के सबसे बड़े लीडर बाबा साहब अम्बेडकर है जो दस्तूर बनाए हैं। तो मैं फिर एक बार इजाजत चाहते हुए जय भीम, जय भीम, जय भीम। अभी हमारे आदिवासी मुद्दुबिड्डा उड़म गणेश साहब तुडुमदेपा जिला अध्यक्ष, मैं उनसे निवेदन करता हूँ, वो भी अपना ఏదైతే మొన్న భారత పార్లమెంటులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కించపరుస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారి పైన అమిత్ షా గారు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి వెంటనే రాజీనామా చేస్తూ దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు ఆదివాసీ, దళిత, బహుజన, అణగారిన వర్గాల ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక అహంకారంతో ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భిక్షతోటి ఇవాళ హోంమంత్రిగా కొనసాగుతున్నటువంటి అమిత్ షా గారు ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. కాబట్టి దీనిపైన దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆయన పదవికి రాజీనామా చేసే విధంగా దేశ, ప్రపంచ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు కూడా అందరు కూడా వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా మేము పిలుపునిస్తున్నాం. తక్షణమే ఆయన దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి ఆయన తన పదవికి రాజీనామా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ రోజు అన్ని వర్గాల ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని మరి ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టాలని, మరి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగానే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ రోజు ఎన్నో దేశాలలో, యూనివర్సిటీలలో తన గ్రంథాలు రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినటువంటి ఈ ఘనత భారతీయ జనతా పార్టీ నాయకులదే. గతంలో కూడా ఇలాంటి పునరుత్నం అయినాయి. కానీ ఈ రోజు మేము కంకణం కట్టుకున్నాము, బాబాసాహెబ్ బిడ్డలము. ఈ రోజు మేము ఈ ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వారికి బర్తరఫ్ చేస్తేనే మేము ఈ ఆందోళన విరమిస్తాము, లేకుంటే దశల వారీగా పోరాటం తప్పదు. మోదీ గారికి కూడా ఈ చెంచాగిరి తప్పదు. ఇటు పార్లమెంట్ లో అమిత్ షా తప్పుడు తవ్విస్తే ఆయన ట్విట్టర్ ద్వారా అమిత్ షా ఒక పార్లమెంట్ లో ఇంత బహిరంగంగా చేసిన తర్వాత భారత ప్రధాని అయినటువంటి మన మోదీ గారు ట్విట్టర్ ద్వారా కవరింగ్ చేసుడు, చెంచాగిరి చేసుడు, ఇలాంటి అమిత్ షా గారిని మరి బర్తరఫ్ చేయాలని తక్షణమే ఈ చేయకుంటే మేము ఆందోళన వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, మరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ఈ అందరి ద్వారా, మా దళితుల సోదరు ద్వారా ముక్త కంఠంతో మేము కోరుతున్నాము. జై భీమ్. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలున్నాయో
యావత్ మానవతావాదులందరికీ కూడా ఈ రోజు కోట్లాది మంది కూడా ఆయన యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇలా నిరసించడం జరుగుతుంది. అమిత్ షా గారు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి పదవి కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం వేసినటువంటి భిక్ష. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది, విముక్తి పరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగ విలువలను మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానించేలా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే తను రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన మైనార్టీ ముస్లింల శక్తి ఏందో మేము చూపిస్తాం. బిడ్డ, ఈ రోజు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రోజు నువ్వు ఛాయ్ అమ్ముకునే స్థాయి నుండి ఇలా నువ్వు పీఎం గా మారినవంటే కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. అమిత్ షా గారు మీరు ఆ పదవిలో ఉన్నారు అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. వేల కోట్లాది మంది వ్యక్తులకు కూడా ఈ రోజు ప్రాణులన్నిటి కూడా రక్షణ కల్పించినటువంటి ఏకైక చట్టబద్దత కలిగినటువంటి దేశం. మనుషులుగా గుర్తించలేని ఈ దేశంలో మాకు మనుషులుగా గుర్తించి మాకంటూ జీవితాలను ప్రసాదించి మాకు మార్గాన్ని చూపించినటువంటి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. ఈ దేశంలో ఈ భారత రాజ్యాంగం ద్వారానే నడిచేవాడు ఈ దేశంలో ఉండాలి. భారత రాజ్యాంగాన్ని విస్మరించిన వాడు ఈ దేశంలో ఉండనవసరం లేదు. కనుక ఈ దేశం మాది. రక్త మాంసాలను కరగదీసి భారత రాజ్యాంగాన్ని రాసిండు మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రక్త మాంసాలు దారబోసి రాస్తే ఈ రోజు వేల కోట్ల మంది మా జీవితాలు ఈ రోజు ఆరోగ్యంగా ఆనందంగా విద్య ఉద్యోగాలతోటి ఇలా మేము బతుకుతా ఉన్నాం. ఈ సూటు బూటు వేసుకున్నామంటే కారణం మాకు ఇచ్చిన భారత రాజ్యాంగం తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ చట్టాన్ని ఈ గ్రంథాన్ని ఎవరు ఎక్కడ విమర్శించినా ఎక్కడ సహించలేదు.